సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ వారి ధమాకా ఆఫర్. మొబైల్స్ పై భారీ తగ్గింపు ధరలు, భారీ ఆఫర్స్. మొబైల్ కొనండి, 10,000 రూపాయలు మీ సొంతం చేసుకోండి. మొబైల్ కొనండి, 10,000 రూపాయలు మీ సొంతం చేసుకోండి. అందరికన్నా తక్కువ ధరలు, అందరికన్నా ఎక్కువ ఆఫర్లతో ప్రతి రోజు మొబైల్స్ పై బెస్ట్ ఆఫర్స్ అందించే ఏకైక మొబైల్ షోరూమ్ మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు, SSR కాంప్లెక్స్, అద్దంకి రోడ్, దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డిల ఆశీస్సులతో ఈ నెల 10-11 తేదీలలో రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు కోలాహలంగా దర్శిలోని బూచపల్లి శివప్రసాద్ రెడ్డి నివాస గృహ సమీపంలో జరిగాయి. ఈ పోటీలలో పలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఎడ్లు ఈ పోటీలలో పాల్గొనగా ఎడ్ల యజమానులు ఇక్కడ జరిగిన ఏర్పాట్ల పట్ల వారి అభిప్రాయాలను మన దర్శి వార్తలు ఛానల్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తెలిపారు. కంగ్రాచులేషన్స్ సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు. ఈరోజు జరిగినటువంటి ఈ పోటీలలో మీరు ఫస్ట్ ప్రైజ్ సాధించినారు. ఇది అందరికీ హర్షించదగినటువంటి విషయమే. మీరు రకరకాల చోట్ల ఎద్ద పందాలకి పోతున్నారు, అక్కడ పరిస్థితులు చూస్తున్నారు. ఇక్కడ ఈరోజు బూచెపల్లి సుబ్బారెడ్డి వెంకయ్యమ్మ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఎద్దల పోటీలలో ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల మీద మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పండి. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మీకు వీటి మీద మీ అభిప్రాయం చెప్పండి. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మీద వాటర్ సర్వీస్ కానీ, ఫుడ్ కానీ, ఎద్దులోకి ఏర్పాటు చేసిన టెంట్లు కానీ, కోర్టు పరిస్థితి కానీ చాలా బాగుంది. లైటింగ్ కానీ బాగుంటాయి. ఇప్పుడు ఈ కోర్టు ఏమన్నా మీకు ప్రత్యేకంగా కనపడ్డదా, అన్ని చోట్ల కనపడ్డట్టే కనపడ్డదా? అన్ని కోర్టులు బాగానే చేస్తున్నారు, బట్ ఇది చాలా బాగా చేసినారు. ఎస్పెషల్లీ అందరికీ ఒకే రకంగా ఉండేటట్టు చేసినారు. ఒకరి రోడ్డు ఒకరి లైట్ కాకుండా బాగుంది. ఇది మీకు తృప్తికరంగా అనిపించిందా? చాలా బాగుంది. ఏర్పాట్లలో కానీ వాళ్ళు చూపించినటువంటి అభిమానం కానీ ఆప్యాయత కానీ వెల్కమ్ చేసుకోనికి మాది ఎమ్మెల్యే సార్ కూడా వచ్చింది నిన్న నైటే. మాతో చాలా బాగా క్లోజ్గా మాట్లాడినారు. మాకు చాలా ఆనందం అయింది. శివప్రసాద్ రెడ్డి గారా, వాళ్ళు చేసినటువంటి ఏర్పాట్లు మీకు హ్యాపీనెస్? చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ మీరు ఈ ఎడ్ల బల ప్రదర్శనకి వచ్చారు. మీరు చాలా చోట్ల కూడా పోయి ఉన్నారు ఈ పోటీలకి. వీళ్ళు మొదటిసారిగా బూచెపల్లి సుబ్బారెడ్డి వెంకయ్యమ్మ ట్రస్ట్ ద్వారా బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏర్పాట్లు ఈ పోటీల్ని తొలిసారిగా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల మీద మీకు ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉంది? మేము పోయిన అన్ని కోట్ల మీద కూడా ఇక్కడ బాగుంది సౌకర్యం. ఎద్దులకు కానీ, అన్నదానం పెట్టడం కానీ, ఎద్దులకు మేత వేయటం కానీ, కట్టెలు వేయటం కానీ బాగా అన్నిటి మీద కూడా మిగులుగా ఉంది. కోర్టు కానీ బాగా నీట్గా ఉంది. మెయింటైన్ బాగుంది. ఇప్పుడు మీరు ఎన్ని చోట్లకు పోయి ఉంటారు? చాలా సుమారు 6 పల్లకానికి 100 పందాలు ఆడుంటాం. 100 పందాలు ఆడుంటారు. 6 పల్లకానికి. ఇక్కడ పరిస్థితి మీకు అనిపించిన తీరు? అన్నిటి మీద కూడా మిగులుగా ఉంది. కోర్టు ఈ సంవత్సరం ఇక్కడ బాగా నీట్గా చేశారు. మొత్తం అన్ని జిల్లాలు ఇప్పుడు మేము తిరిగిన అన్నిటి మీద కూడా అన్నం పెట్టడం కానీ, ఒక జనానికి ఒత్తిడి లేకుండా కోర్టు బాగా మెయింటైన్ కానీ నీట్గా ఉంది. మీ పట్ల వాళ్ళు చూపించిన అభిమానం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది వాళ్ళు. అది కాబట్టి మీరు చెప్పేటటువంటిది ఏంటి టోటల్గా? మనం చెప్పు అన్నిటి మీద కూడా బ్రహ్మాండంగా నీట్గా ఉందని చూస్తున్నది. అన్ని కోర్టు ఇప్పుడు ఈ సంవత్సరం తిరిగిగా ఊరు పోయి అన్నిటి మీద కూడా మన కోర్టు కానీ మన అసలు మన ఇక్కడ మెయింటైన్ నీట్గా ఉంది. కొత్తగా పెట్టినా కానీ పందెం బాగా నీట్గా ఉంది. ఇది మీకు తృప్తినిచ్చింది? అంతే అంతే కదా. ఓకే, వెరీ గుడ్. ఒకసారి ఫస్ట్ కొడతాం, ఒకసారి సెకండ్ కొడతాం. మెయింటైన్ బాగుంది. అది గెలుపు ఓటములు అనేది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంటాయి. ముందు మనం పోయినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది ముఖ్యం. సౌకర్యం బాగుంది. ఎద్దులకు కానీ, మనుషులకు కానీ, అన్నదానం పెట్టడం కానీ బ్రహ్మాండం. ఓకే, వెరీ గుడ్.